తదుపరి ఇప్పుడు ఎంతవరకు మనం ఆ ఒక్క కమలాలు, బ్రహ్మదండి, కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తిని లేపాలంటే ప్రాణాయామ సాధన కావాలి. అయితే ప్రాణాయామం అంటే ఏమిటి గురువుగారు? అసలు ఈ ప్రాణాయామం అంటే ఏమిటి? ఇది ఎన్ని విధములు, ఏ రకంగా ఉంది అని అంటే, ముఖ్యంగా ఒకప్పుడు పతాంజలి మహర్షి ఇంచుమించుగా ఒక 36-35 విధములుగా ఈ ప్రాణాయామ సాధనలు చెప్పుకొచ్చాడు. అందులో ముఖ్యమైనది 3 విధములుగా చెప్పాడు. నేను ఇవన్నీ చెప్పేదానికంటే ముఖ్యమైనది సాధకులు ఈవేళ ప్రపంచంలో చాలామంది ఈ సాధనల్లో, ఈ కుండలిని శక్తి అనే విధానంలో, ఈ చక్రాలు అనే విధానంలో చాలామంది ధ్యానాదులు, అవునా, చాలామంది గురువులు దీనినే తీసుకొని అనేక రకములుగా చెప్పుకొచ్చారు. దీనిని వేమన్నారులు ఏమన్నారంటే, ముక్కులో గాలి ముక్తిక సోపానం విశ్వదాభిరామేమ. మన ముక్తులో గాలి అనగా శ్వాస నిశ్వాసలు, శ్వాస నిశ్వాసలు. శ్వాస అంటే పీల్చడం, నిశ్వాస అంటే వదలడం. దీనిని ఎవరు యోగ మార్గంలో ప్రాణాయ రూపంలో దీన్ని లేపుతారో, అనగా లేపడం అంటే ఆధార కమలం నుంచి సహస్రానికి లేపాల. అయితే రోజుకి 21,600 మార్లు ఈ జీవుడు కిందకి మీదకి తిరుగుతున్నాడు. ఒక దినమునకు 21,600 మార్లు, అనగా శ్వాస నిశ్వాస అన్నది ప్రతి మానవునిలో ఒక దినానికి 21,600 మార్లు తిరుగుతుంది. ఇది కావలిస్తే మీరు చూసుకోవచ్చు, ఎటువంటి వారైనా చూసుకోవచ్చు. ఈ శరీరం లోపల ఈ శ్వాస అనే జీవుడు 21,600 మార్లు తిరుగుతున్నాడు, ఆధార కమలం నుంచి శాస్త్రారం వరకు ఒక దినానికి. అయితే అలాగా ఈ శ్వాసని ఆధార శ్వాసిష్ట మణిపూరక అనాహత విశుద్ధ శాస్త్రాలం వరకు నడపాలి కుంభకం ద్వారా. ఏమిటి కుంభకం? పతాంజలి వారు చెప్పినటువంటి 3 రహస్యాలు మీకు చెప్తాను. ఇప్పటి వరకు మరి అది ఈ యోగా మార్గాల్లో చెప్తున్న గురువులు చెప్తున్నారో లేదో నాకు తెలియదు. మరి నేను మాత్రం ఆ విషయాన్ని గుప్తంగా తెలుసుకున్నాను. ఆ మహాత్ముడైనటువంటి దత్తాత్రేయుల వారి పిలిశిష్యుడైన పతాంజలి మహర్షి అంటే ఎక్కడ వరకు అంటే మన మెడ వరకు సర్పరూపం, ఈ మెడ నుంచి అతనికి మానవ శరీరం రూపం ఉంటుంది. అలాంటి వాడు మనం ఎన్ని ఆసనాలు వేస్తాం? 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. 84 లక్షల ఆసనాలు ఎప్పుడు వేసాం? తల్లి గర్భంలో వేస్తున్నాం మనం. ఇది వాస్తవం. మీరు శాస్త్ర సంబంధం కానీ అనుభవపూర్వకం కానీ చూసుకోండి. 84 లక్షల ఆసనాల్లో ఆవలంలో కూడా ఒక ఆసనం ఉంది. అది పరమరహస్యం, గురు ద్వారా శిష్యుడే వినాలి. ఈ 84 లక్షల ఆసనాల్లో ముఖ్యమైనటువంటి పద్మాసనం అని, భద్రాసనం అని, ఏది అర్ధాసనం అని, సుఖాసనములని చెప్పుకొని పడుతున్నాయి. దీనికి 10 ముద్రలు, ముఖ్యమైనటువంటి ముద్రలు అంటే ఏమిటి? ఆసనాలు వేయడమే కాదు, ముద్రలు కూడా ఉన్నాయి. అనగా ఏమిటి? యోగ ముద్రలు అంట. ఆ యోగ ముద్రలో ముఖ్యమైనటువంటి 4. మొట్టమొదటి సాంబవి ముద్ర, రెండోది సన్ముఖ ముద్ర. అంటే చాలామంది ఇప్పుడు చెప్తున్నారు సన్ముఖ ముద్ర అంటే ఇది చూసారా? ఇది సన్ముఖ ముద్ర అంటే నవరంధ్రములను మూసిపెట్టాలి. నవరంధ్రాలు మూసేస్తే ప్రాణవాయువు ఎలాగ పడుతుంది మీరు? ఇది ఈ ఆసనం యొక్క సిద్ధాంతం. ఇక రాధా చక్రమూర్తి అంటే, రాధా చక్రమూర్తులు అంటే మిలినేత నేత్రాలతో చేయవలసి. ఇంకోటి క్యాచరీ ముద్ర. ఇక సాంబవి ముద్ర అంటే ఏమిటి? రెప్ప కదలడానికి వీలు లేదు. ఇలాంటి ముద్రలు వేస్తూ మరి ఈ ఆసనాల్లో ముఖ్యమైనటువంటి పద్మాసనం కానీ ఇవి కానీ క్యాచరీ ముద్ర అంటే ఉదాహరణకి కాదు, ఆ ముద్ర ప్రభావం చెప్తున్నాం. మన మడం ఉంది, కాలు మడం. కాలు యొక్క ఏ కాలైనా కాలు యొక్క మడాన్ని మన అధస్థానమైనటువంటి ముద్ర రంధ్రానికి అడ్డుపెట్టి యువతల కాలు తీసుకొని వచ్చి ఈ కాలు మీద వేయాలి, తొడ మీద
వేస్తూ గడ్డాన్ని హృదయానికి అడ్డుగా పెట్టాలి. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన ముద్ర అంటే క్షణాల్లో జీవుడు సరిపోవచ్చు, లేదు క్షణాల్లో ఇతను కొండలేని శక్తిని లేపడమో, లేదో ఆ భగవంతుని తాలూకా దివ్య కాంతులతో కూడుకున్న ఆ దివ్య జ్యోతిని దర్శించడమో జరుగుతుంది. కానీ చాలా ప్రమాదకరమైన ఇది అన్ని ముద్రల మీద చాలా. దీనికి కూడా ప్రాణాయామ సాధన కావాలి. ప్రాణాయామ సాధన చేస్తూ అదో కుంభకంలో ఉండాలి. బాహిర కుంభం, క్షమించాలి, బాహిర కుంభం అంటారు. అంటే ఏమిటి? శ్వాసను పూర్తిగా పైకి వదిలేయాలి. అంటే మన నాభిస్థానం వెన్నుముకకి అంటుకోవాలి. ఇది దీని తాలూకా విధానం. ఈ గడ్డాన్ని హృదయానికి హాల్చాలి. అది మరి పూర్వజన్మ సుకృతి ఉంటే తప్పనిసరి వాడు బతుకుతాడు, ప్రపంచానికి వెలుగవుతాడు. ఇది చాలా భయంకరమైన ముద్రలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కుండలిని శక్తిని లేపాలంటే రాజయోగులు చేసే ప్రయత్నం అసలు కానే కాదు. ఏ శాస్త్రం చెప్పలేదు. ఇది హఠయోగులు, సన్యాసులు, లైగారుకులు అయినటువంటి వాళ్ళే చేయాలి తప్ప ఇది మనబోటి రాజయోగులకి కాదు. చూడండి, మొన్నటి వరకు నాకు గడ్డం వేసాలు అన్నీ బాగుండి దట్టంగా, రాజయోగులు కనుక మరి భార్య పిల్లలు పట్టుకొని అలా తీర్థయాత్రలకు వెళ్ళి తిరిగి వచ్చినందుకు ఈ మధ్యన గ్యాప్ ఏర్పడింది. కావున ఇది రాజయోగులకి ఎట్టి పరిస్థితుల్లో కాదు. అసలు కుంభకం అన్నదే రాజయోగులకి పని చేయదు. కుంభకంలో ఈ కుంభకం కూడా చెప్తాను, త్రివిధములు. ఏమిటి ఈ త్రివిధముల కుంభకం? ఒకటి ఊర్ధ కుంభకం, అనగా ఈ గాలిని కుంభించేటప్పుడు మొట్టమొదటి నేను చెప్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి కుంభకం ప్రాకృతి, వైకృతి. ప్రాకృతి అంటే ఏమిటి? వెన్నుముకను తిన్నగా పెట్టాలి. వెన్నుముకను తిన్నగా పెట్టి కంఠాన్ని తిన్నగా ఉంచుకొని అవునా దృష్టిని భూమధ్యంలో నిలుపుతూ ఉండాలి. అలా ఉంటూ శ్వాసని మన నాభిస్థానం, ఉదరం, అదే నాభిస్థానం పగిలిపోద్దా అన్నట్టు పీల్చాలి. గాలి పగిలిపోద్దేమో అన్నట్టు. అలాగని ఒక్కసారి గుప్పును లాగడం కాదు, ఒక్కసారి గుప్పును వదలడం కాదు. మెల్లగా 4 సెకండ్లకు ఒక శ్వాస వెళ్ళేటప్పుడు ఇది 10 సెకండ్లైనా పట్టాలి ఈ శ్వాస పీల్చడానికి. మెల్లగా పీల్చి అమ్మో నాకు పగిలిపోదు అన్నట్టు పీల్చి మెల్లగా వదలాలి. దీన్ని ప్రాకృతి అంటారు. మహాత్ములారా, మీరు ఆచరించిన ఒకటే, ఆచరించకపోయినా నాకే సంబంధం లేదు, విద్యలో మాత్రం నేను చెప్తున్నాను. దీన్ని ప్రాకృతి అంటారు. పతాంజలి మహర్షి చెప్పినటువంటి 100కి 100 పాడు చెప్పిన విద్య ఇది. ఇక ప్రాకృతి, వైకృతి అంటే ఏమిటి? ఇది రెండోది. చూడండి, ఈ శిరము నుంచి గాలిని పీల్చి మెల్లగా పీల్చి చేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నాను నేను చాలామంది ఆశ్రమాల్లో మెల్లగా పీల్చి ఇలా పీల్చి చూసారా, ఇలాగా వదులుతారు. ఇందులోంచి పీల్చి వదిలిన తర్వాత దీన్ని మోస్తారు. దీన్ని మూసి ఇందులోంచి గాలిని వదులుతారు. అంటే ఓ దాంట్లోంచి పీల్చి ఓ దాంట్లోంచి వదలాలి, ఓ దాంట్లోంచి పీల్చి మళ్ళీ ఇందులోంచి వదలాలి. ఇది వైఖరి. ఇలా మొట్టమొదటి స్టార్టింగ్లోనే 100 వేలు చేయనక్కర్లేదు, 10 నుంచి ఓ 10 మార్లు ఇలా 10, రేపు 12, అవతలనాడు 14, ఇలా 6 మాసాలు చేయాలి, 6 నెలలు. సరే, ప్రాకృతి, వైకృతి. ఇందాక గాలి పీల్చి వదలడం 6 నెలలు, మళ్ళీ ఇది 6 నెలలు. ఇక కుంభకం ఎలాగా? ప్రాకృతి, వైకృతి, కుంభకం కదా. ఇందులో వచ్చి పీల్చాను, ఆపేస్తున్నాను అంటే స్తంభింపజేశాను గాలిని. మళ్ళీ వదులుతున్నా. అలాగే దీంట్లోంచి పీల్చాను, కుంభించాను.
దీన్ని కుంభకం అంటారు. ఏ కుంభకం? అమావాస కుంభకం. ప్రాకృతి వైకృతి అమావాస కుంభకం అంటారు దీన్ని. ఇది ఇలాగా కనీసం 1 సంవత్సరం అయినా చేయాలి ఈ శరీరం. మీరు చాలా చోట్ల సాధనలకు వెళ్ళి ఉంటారు, ఇలాంటివి చూస్తున్నాను ఈ మధ్యలో. ఇక ఒరిజినల్గా చెప్పుకోవాల్సిన కుంభకం ఏమిటంటే, ఇలా చేసిన తర్వాత పద్మాసీనులో అర్ధాసీనులో భద్రాసీనులో ఏదో ఆసీనులు అయ్యి వెన్నుముక తిన్న పెట్టి ఇలా కూర్చొని మీరు ఎవరైనా నన్ను పరీక్షించవచ్చు, ఎప్పుడైనా వస్తే నేను చేసి చూపిస్తాను. అనగా గాలిని మెల్లగా పీల్చాలి, పీల్చి కుమ్మించాలి. ఇలా పట్టుకోనక్కర్లేదు. ఇది ఇలా కుమ్మించాలి. అయితే ఈ కుమ్మించేటప్పుడు, ఇది చేసేటప్పుడు ఆకలి కడుపుతో మాత్రం చేయకూడదుమా, చాలా ప్రమాదం. అలాగని కడుపు నిండా తిని చేయడం కాదు. ఒక పద్ధతి. రెండోది ఏమిటి? నీవు కూర్చుండేది ఏదైతే స్థానం ఉందో ఆ స్థానం సదరపుగా, అంటే ఏమిటి, తిన్నగా ఉండాలి, ఎత్తు పల్లాలు ఉండకూడదు. అలాగని దాని మీద కూర్చొని చేయొచ్చు అంటే అలా కూడా చేయకూడదు. కిందని ఏదో ఒక వస్త్రం, పులి చర్మమో లేదు ఏదో మృగ చర్మాన్ని కానీ, ఇంకా అవి లేవు, ఒక వస్త్రాన్ని దుప్పటో ఏదో వేసుకొని చేయాలి తప్ప వట్టి నేల మీద కూర్చొని మాత్రం చేయకూడదు. వట్టి కడుపుతో చేయకూడదు. కనీసం ఓ గ్లాస్ వాటర్ అయినా, లేదు ఓ గ్లాస్ పాలు త్రాగి చేయాలి తప్ప తినేసి కానీ ఖాళీ కడుపుతో కానీ చేయకూడదు నాయన. ఇది ఎంత ఉపయోగపడుతుందో అంత నష్టం కూడా ఉంది దీనివల్ల. అలా మీరు గాలి పీల్చేటప్పుడు మీరు వెన్నుముకగా తిన్నగా ఉండి ఈ పద్ధతిని కానీ మీరు పాటించరా, మీరు వెళ్ళినటువంటి లోపల తీసుకెళ్ళినటువంటి గాలి, ఆ నాడులు ఏదైతే బ్రహ్మరంధ్రి నాడు ఉండి తప్పించుకున్నదో పక్కనాడులోకి వెళ్ళిపోయిందా, కడుపు ఉబ్బిపోయి మన నాభి ఉబ్బిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంది. ఇది మొదటిది. ఇక రెండవది చెప్తా. రెండవది ఏంటంటే, దీన్ని కుంభకం అంటాం. ఈ కుంభకం అన్నది అదో కుంభకం. అదో కుంభకం అంటే ఆధార కమలానికి వెళ్ళిపోవాలి, వాయువు గాలి ఉదస్థానంకి వెళ్ళిపోయి అక్కడ స్తంభింపజేయాలి, అక్కడి నుంచి లేపుకు రావాలి. సామాన్యమైన మాట కాదు, రాజయోగులకి అది వశం కాదు అని అంటున్నాను నేను మీకు. అందుకే ముందు హెచ్చరిక కూడా చేస్తాను. మనం రాజయోగులకు కాదు, భార్య పిల్లలతో ఇల్లు వాకలతో ఉన్నటువంటి వాళ్ళు మనం చేయరాం. తెలుసుకోవచ్చు, ఇలా తెలుసుకోవడమే. మరి నేను కూడా ఇలా చేసి, మరి రామకృష్ణ పరమహంస చేశారని అంటున్నారు. మరి అది నాకు తెలియదు, శాస్త్ర సమాజం నేను ప్రాక్టికల్గా చేశాను. అది నేనుండే స్థలంలో ఆ ఊరిలో అందరికీ గురువుగారు ఇలా చేస్తున్నారని తెలిసింది. రాత్రి అప్పుడు అర్ధరాత్రి చేసేవాడు. అలాగా దీన్ని చేసినప్పుడు కొండలేని శక్తి మేలుకుంటుంది. ఆవిడే పరాశక్తి జగన్మాత. ఆ యమ్మ మేల్కొని ఆధారకమల నుండి స్వాదిష్టాన్ని మణిపూరకం ఇక్కడ పడుతుంది. మణిపూరకం దగ్గర మాత్రం దొరికిపోతాడు సాగు. చాలా కష్టతరమైనటువంటి. ఎందుకు? ఆ మాయ అక్కడే ఉంది. ఆ విస్తారం అంటే మాయ శ్రీమన్నారాయణుడు తాలూకా ఆధీనంలో ఉంటుంది. దానిని దాటితే సాధకుడు ఒక మెట్టు మీదకి ఎక్కేటట్టే కొడలేని శక్తి. అలా మీదకి దాటి ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత కమలానికి వెళ్ళిపోయి, అనాశత నుంచి విశుద్ధానికి వెళ్ళి, విశుద్ధాల నుంచి శాస్త్రారానికి ఎప్పుడైతే వెళ్ళిందో కొడలేని శక్తి, మరి ఆ సాధకుడు కోట్లాది జన్మల పుణ్యఫలం అది. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడి నుంచి బ్రహ్మరంధ్రం ఉంది. ఇది తెలుసో తెలీదు, బ్రహ్మరంధ్రం అంటారు అక్కడ. నాసికద్వయ వక్తంచ నేత్రద్వయ మకస్తద శ్రోత్రద్వయంచ భ్రూమధ్య లలాటే శైవమస్తకం బ్రహ్మరంధ్రం సమాయుక్తం ద్వాదశి వందనం క్రమత్. ఈ బ్రహ్మరంధ్రము నుండి మన అంగుట్లో కన్నం ఉంది, నాళం. అంటే మీకు ఇంకా విపులంగా చెప్తాను. ఈ 2 కన్నాలు అంటే ఏమిటి? కర్ణాల నుంచి వచ్చినటువంటి 2 కర్ణాలు, 2 రంధ్రాలు, అలాగే కంటిపాపల నుంచి వచ్చినటువంటి 2 రంధ్రాలు, అలాగే నాసికద్వయం నుంచి వచ్చినటువంటి 2 రంధ్రాలు కూడా కలిసే స్థానం ఇది.
ఆ అంగుడు అంగుడు అంటాం కొండనాలి కోసం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. అలాగే అక్కడ ఈ బ్రహ్మరంధ్రం నుంచి కొండనీటి శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడికి అది అమృత స్వరూపం అవుతుంది. ఆ అమృత బిందువుని దారబోస్తుంది అక్కడ. ఆ అమృత బంధం ఎప్పుడైతే ఈ కొండనాలికి మీద పడ్డాదో, అంగుట్లో పడ్డాదో, ఆ అమృతాన్ని స్వీకరించాడో సాధకుడు, వాడికి ఇక మరణము లేదు. ఇంత గొప్ప విషయం. ఇక వాడు అసలు మరణమే, వాడికి అసలు మరణమే లేదు. వాడంతటి వాడే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక మర్మాన్ని తీసుకొని ఈ యాత్ర సాగించాలే తప్ప వాడికి మరణం లేదు. వాడు స్వేచ్ఛందా మరణం. అటువంటి గొప్ప విషయం ఇది. అయితే మన రాజయోగునికి ఉందంటే అవదు, నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కుండలి శక్తి కోసం మీకు ఇంకా బాగా చెప్తాను, ఎప్పుడైనా మహాద్వైతంలో చెప్తాను. అంటే మన రాజయోగులకి దాన్ని ముట్టుకోవడానికి అవకాశం అయితే ఉందే, చెప్తాను సమయం అన్నట్టు. అలాగా ఈ వెన్నుపూస నుండి బ్రహ్మదండి నుంచి దాన్ని లేపాలి. సాధకులారా, మరొక హెచ్చరిక నాది. ఎట్టి పరిస్థితిలో ఈ కుండలిని శక్తిని లేపి ఏ కారణము చేతనో, ఏదో రకమైనటువంటి విపత్తు చేతనో దాన్ని అక్కడ ఆపేశారనుకోండి మధ్యలో, మహాత్ములారా, ఇది పతాంజలి చెప్పినటువంటి సూత్రం. నేను చెప్తుంది శాస్త్ర సమ్మతముగానే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కుండలిని శక్తి మధ్యలోకి వచ్చి ఆగిపోయిందనుకోండి, కోట్లాది జన్మలెత్తినా, కోట్లాది యుగాలు అయినా గడిచిపోయినా సరే, మిమ్మల్ని మించిన దరిద్రుడు కానీ, మిమ్మల్ని మించిన రోగాలు కానీ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు. అంత దారుణమైన విపత్తును ఎదుర్కొంటాడు వాడు. కావాలని లేపి ఆ తల్లిని జగన్మాతను లేపి మధ్యలో ఉగులేశాడా, వాడు ఆడంత దరిద్రుడు, రోగి. కుష్టి రోగము కంటే రోగములు వాడిని ఏ డాక్టర్లు క్షమించలేరు, రక్షించలేరు. అంత దారుణమైనటువంటి బాధ అనిపిస్తాడు అన్ని కోట్ల జన్మల్లో కూడా. ఏ ఒక్క జన్మని కాదు, సమస్త కోట్ల జన్మల్లో. కనుకనే రాజయోగులు మనం తగదు. హఠయోగులు, సన్యాసులు ఎవరో చెయ్యాలి. అది విషయం నాయనలారా.